హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో ఇది వచ్చేసి కాస్ట్లీ అనమాట. నేను ట్రాన్స్పోర్ట్ చేశాను, దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను. చాలా కాస్ట్లీ అనమాట ఇది. సో మీకు కూడా కావాలంటే కూడా నేను తెప్పించేస్తాను. సో ఇలాగ రాసుకోగానే అలా గ్లోయింగ్ అయిపోద్ది అనమాట ఫేస్ అంతా. కావాలంటే చెప్పండి, మీకు కూడా ట్రాన్స్పోర్ట్ చేసేస్తాను ఇక్కడికి. అలా కాదు కానీ ఆ, ఇదేంటనేది నేను ఫైనల్లో అయితే చెప్తాను. ఫర్ డ్రై స్కిన్ వాళ్ళకి మెయిన్లీ ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేయండి. ఏంటి ఇది అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో అయితే ఫేస్కి డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కంపల్సరీ యూజ్ చేయండి. ఓకే, సో ఇలాగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసేయండి. దాన్ని అప్లై చేసేసి బాగా ఇలాగ బ్లెండ్ అవ్వాలి ఫేస్లోకి, పోర్స్లోకి అంతా బ్లెండ్ అయ్యేలాగా అప్లై చేయండి. ఓకే, ఇలాగంతా డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నేను ఇది ఆల్మోస్ట్ 1 మంత్ అనుకుంటా, 1 మంత్ అయింది. ఇది సెకండ్ మంత్ రన్నింగ్. నాకైతే చాలా బెటర్ రిజల్ట్ అయితే వచ్చింది యూజ్ చేయడం వల్ల. సో మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. మేబీ అందరికీ సెట్ అవుద్ది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇది న్యాచురల్ థింగ్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేయండి. ఓకే, అండ్ ఇంకేంటి విశేషాలు? ఫేస్ ప్యాక్ అయితే బాగుంది, బట్ ఇది డైలీ యూజ్ చేసేసాను నేను. డైలీ యూజ్ చేసుకోవచ్చు, కానీ సండే మాత్రం స్కిప్ సండేస్లో నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. ఆ రోజు వేయచ్చు, వేయకపోవచ్చు. ఆ రోజు మాత్రం నేను స్కిప్ చేసేస్తాను. సండే వదిలేసి మండే నుంచి సాటర్డే వరకు డైలీ అప్లై చేశాను. కన్సిస్టెన్సీ మాత్రం మిస్ అవ్వకుండా చేశాను కాబట్టి బెస్ట్ రిజల్ట్ అయితే నాకు వచ్చింది. సో మీరు అప్లై చేసుకొని చూడండి, మీకు కూడా వస్తుందేమో. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే వద్దు, ఎందుకంటే ఇది సెట్ కాదు ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకున్న ఆయిలీ స్కిన్కి ఇది అప్లై చేసి ఇంకా ఫేస్ జిడ్డు జిడ్డు అయితే అనిపిస్తుంది. సో వాళ్ళకైతే వద్దులేండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాగ రబ్ చేయాలి. మెయిన్లీ ఈ రబ్బింగ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఓపెన్ పోర్స్లోకి వెళ్ళి సెట్ అయ్యిద్ది కదా కొంచెము. నువ్వు మళ్ళీ వాటర్తో వాష్ చేసుకున్నా కూడా ఆ జిడ్డు అనేది కొంచెం అలాగే లాక్ అయి ఉంటుంది. సో అది డే అంతా కూడా క్యారీ అయ్యింది నాకైతే. నేను సోపు దీన్ని వాష్ చేసిన తర్వాత సోప్ కూడా చాలా తక్కువ అయితే యూజ్ చేసేసాను. సో ఇలాగంతా బ్లెండ్ చేసి ఒక 5 మినిట్స్ చూసారా బ్లెండ్ చేయడం వల్ల ఎలా ఉందో. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ నాకు ఈ ఏరియాలో ఎక్కువ వచ్చేదనమాట, పొట్టు పొట్టుగా వచ్చేది. సో ఇప్పుడైతే రావట్లేదు. ఇది అప్లై చేయడం వల్ల నాకైతే చాలా బాగా సెట్ అయింది. వాష్ చేసినాక లైట్ జిడ్డు అయితే ఉంటుంది. ఇదేదో కాదు, పాలమీగడ యాక్చువల్గా. ఓకే, పాలమీగడ ట్రై చేయండి, చాలా బాగుంది. సో మాయిశ్చరైజర్ అయితే నేను చూపించాను కదా మార్నింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. చూడండి, ఒక 1 అవర్ తర్వాత కూడా నాకు ఇక్కడ అంతా పొట్టుగా ఉండేది, ఇప్పుడైతే లేదు. సో డ్రై స్కిన్ వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ హోమ్ మేడ్ కాబట్టి ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు పాలమీగడ అనేది. సో ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్కి అలవాటు పడ్డానంటే స్కిన్, అది ఇప్పుడు కొద్ది రోజులు రావచ్చు, ఆ ప్రోడక్ట్ మళ్ళీ దొరక్కపోవచ్చు మనకి. సో అలాగా అలవాటు పడద్దండి దేనికి కూడా. నేను కూడా కొద్ది రోజులు మోజులో బాగా ట్రై చేశాను, అందరికి గ్లాసీ స్కిన్ ఉంది, సో ఇలా వస్తే బాగుంటుంది నాకు కూడా అని చెప్పేసి సిరమ్స్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే యూజ్ చేశాను. సో ఒకసారి అమౌంట్ అంతా లెక్కేసుకుంటే దానికి ఒక 1000 రూపీస్ మంత్లీ కానీ 3 మంత్స్ కానీ దానికంటూ కొంచెం అమౌంట్ అయితే పెట్టాలి. ఒకసారి అంటే పెట్టగలం, కానీ ప్రతిసారి పెట్టాలంటే అది అంత అవసరమా అనిపించింది నాకైతే. సో అది మానేశాను. తర్వాత ఎలా పోతుంది ఇది, ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నా లేదా ఏదైనా క్రీమ్ యూజ్ చేసినా అక్కడంతా అలాగే పట్టేసింది ఇది. సో నాకు అప్పుడు అనిపించింది ఏం చేద్దామబ్బా అనేసి. ఇంకా పాలమీగడ ఉంది కదా, ఓల్డ్ నుంచి మనం వాళ్ళు యూజ్ చేస్తుంది పాలమీగడ అనేది. సో సరే ఉండు ట్రై చేద్దాం అనేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నీది సెకండ్ మంత్, 1 మంత్ యూజ్ చేశాను. నాకైతే 1 వీక్, 1.5 వీక్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. యూజ్ చేయంగా చాలా బెటర్ అనిపించింది. సర్లే ఉండు అనేసి ఇంకా కంటిన్యూ చేశాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ లేదు, ఇక్కడైతే అసలు ఆల్మోస్ట్ లేదు. ఈ పుట్ట అనేది, డ్రై స్కిన్ అనేది లేదు నాకు. ఇప్పుడు టెక్స్చర్ కూడా ఫేస్ది చాలా బాగా అనిపించింది. సో డ్రై స్కిన్ వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే వద్దు, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఉండే ఆయిలీ స్కిన్కి మళ్ళీ ఇది యాడ్ అయితే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి. సో డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత బాగా వాటర్తోనే వాష్ చేసేసుకోండి. కొంచెం జిడ్డు అయితే అనిపిస్తుంది, క్లీన్ యూజ్ చేసినా కూడా లైట్గా జిడ్డు అయితే అనిపిస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాన్ని అలాగే వదిలేసి
మళ్ళీ లైట్‌గా సోప్ వేసుకున్నట్లయితే కంప్లీట్ జిడ్డనేది పోతది. బట్ పోర్స్‌లో మనము ఇలాగ రుద్దడం వల్ల అక్కడున్న జిడ్డు మాత్రం అలాగే ఉంటది గూడా. సో, అది డే అంతా గూడా క్యారీ అయ్యిద్ది ఆ మాయిశ్చరైజర్ అనేది. సో, బడ్జెట్ ఫ్రెండ్లీ గాబట్టి కంపల్సరీ యూజ్ చేయండి. అండ్ ఇంకోటొచ్చేసి నేను రోజ్‌మెరీ గూడా వాడుతున్నా. ఇప్పుడు అది గూడా 1 మంత్ అయిపోయింది. చూద్దాం వీడియోస్‌లో ఇలాగ జుట్టు పెరిగిపోయింది, అలా జుట్టు పెరిగిపోయింది అనేసి అంటారు. కానీ జుట్టు పెరగడం అయితే కంపల్సరీ. మా అత్తయ్యకి ఇక్కడ ఇక్కడ అయితే హెయిర్ ఒచ్చేసింది. వాడంగా 1 మంతే అంట ఆమె యూజ్ చేయడం. బట్ ఆమేంటంటే ఆల్ప్స్‌ది వాడింది. నేను రోజ్‌మెరీ పక్కన తెచ్చుకొని యూజ్ చేశాను నేనైతే. చూద్దాం ఇది లేట్ ప్రాసెస్ ఏమో. ఒక 3 ఆర్ 4 మంత్స్ అయితే అది గూడా ఒకసారి వీడియో తీసైతే పెడతాను. చూద్దాం ఎంతవరకు అది నిజం అనేది. ఓకే. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే ఇంకా ఏదైనా స్కిన్ కేర్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫర్ ఎంటర్‌టైనింగ్ ఆల్సో. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. బై.